హరి ఓం హరి మర్కట మర్కటాయ స్వాహ రామ హనుమ. తిరగతనగా వేము తీయగుండును. అంటే నేను ప్రీవియస్ పని ఏం చేసిన అవన్నీ లక్కీగా చేసినవి. యాక్చువల్లీ కాన్ఫిడెంట్తో చేసినవి కావు. కాన్ఫిడెంట్ అంటే ఇలాంటి ఎక్సర్సైజ్ 3 కానీ 4 కానీ అలా చేశాను. ఆ స్టేజ్కి రావాలి, అప్పుడు కాన్ఫిడెంట్. ఇప్పుడు ఇంకా తొలి నిజంగా అడుగులోనే ఉన్నాను. ట్రై టు అట్లీస్ట్ 25 అయినా కొట్టాలి. దీనికే దిక్కలేదు ఇప్పుడు, 5కే దిక్కలేదు. చూద్దాం. ఇట్స్ గాడ్ గిఫ్ట్. కొట్టేస్తుంటే కొట్టేస్తాను, వేరే విషయం అదే. చాలా ఎనర్జీ కావాలి. ఎస్, దీనికి కానీ ఈ థమ్స్ కానీ 2 కొట్టాలన్నా చాలా ఎనర్జీ ఉండాలి. చాలా కష్టం. ఈ నెల మీద నేను చేయను, గ్రిప్ తక్కువ ఉంటుంది, చేయకూడదు. మినిమం కొంచెం రగ్గగా ఉంటే నా గ్రిప్ ఉంటుంది అన్నమాట. మేడ పైన కరెక్ట్. యాక్చువల్లీ అయితే కొన్ని తర్వాత చేస్తాను, చేయను. వాళ్ళకి గ్యాప్ తర్వాత చేస్తాను. నేను కొన్ని రోజుల తర్వాత చేస్తాను. మరి ఇందులో మడ్డం కాబట్టి రావాలి. జై సీతారాం. ఏమాత్రం ఎవరిపాటుగా ఉన్నా ఛాన్స్. చాలా కష్టం. బాడీ మైండ్ అన్నీ చాలా ఫాస్ట్ ఉండాలి. ఒక్క కమిరెప్పాడు కూడా అన్నమాట. అందుకేమాత్రం అయినా కూడా చెప్పలేము. ఇట్స్ రియల్లీ గాడ్ గిఫ్ట్. ఇవన్నీ ఎక్స్పెరిమెంట్స్ 100%. యాక్చువల్లీ నేను చాలా చోట్ల కొన్ని చూశాను. బ్రూస్లీవి వాళ్ళు స్ప్రింగ్ కానీ సంథింగ్ ప్యాడింగ్స్ తీసుకుంటారు వాళ్ళు, సపోర్ట్ అవి తీసి చేస్తారు. యాక్చువల్లీ వితౌట్ సపోర్ట్ నేను చేసేవన్నీ కూడా రిస్క్. వితౌట్ సపోర్ట్. ఎస్, ఇట్స్ గాడ్ గిఫ్ట్. సరే, ముందు స్టే ఉన్నాం. స్టేతో చేద్దాం. ఓకే, ఎక్కువ స్ట్రెయిన్ అయితే షేక్ వస్తుంది. లేదు, బట్ అయినా బ్యాలెన్స్ లేదు. జై శ్రీరామ్.